ఉలాపూర్. ఇది ప్రకృతి ఒడిలో ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఈ గ్రామం నదీ తీరాన ఉన్నది. ఈ గ్రామంలో నీలిమందు ఫ్యాక్టరీ ఉన్నది. ఇది ఒక మారుమూల గ్రామం. ఈ గ్రామానికి పోస్టాఫీస్ లేదు. ప్రభుత్వం ప్రజల కోసం ఒక కొత్త పోస్టాఫీస్ని ప్రారంభించింది. ఈ పోస్టాఫీస్కి పోస్టు మాస్టర్గా ఒక యువకుడిని నియమించింది. ఈ యువకుడు కలకత్తాలో పుట్టి పెరిగిండు. తన చదువు మొత్తం కూడా కలకత్తాలో చదువుకున్నాడు. ఉద్యోగం చేయడానికి మొట్టమొదటిసారిగా మారుమూల గ్రామమైన ఉలాపూర్కి అతను రావాల్సి వచ్చింది. పోస్ట్ మాస్టర్ ఉలాపూర్లో ఉండలేకపోతున్నాడు. అతనికి ఉలాపూర్లో తన జీవితం నీటి నుండి బయటికి వచ్చిన చేపపిల్ల జీవితంలాగా అనిపిస్తున్నది. అతను పనిచేసే పోస్టాఫీస్ ఒక పూరిల్లు లాంటి భవనంలా నడుస్తున్నది. ఈ భవనంలోనే పోస్టు మాస్టర్ నివాసం ఉంటున్నాడు. పోస్టాఫీస్ పక్కన నీలిమందు ఫ్యాక్టరీ ఉన్నది. ఆ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి ఉన్నది. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. నీలిమందు ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు ఇంకా కార్మికులు పోస్టాఫీస్ ముందు నుండే నడుచుకుంటా ప్రతిరోజు ఫ్యాక్టరీకి వెళ్తారు. పోస్టు మాస్టర్ ఊరికి కొత్తవాడు అవడం వల్ల అతనికి ఎవరితో కూడా ఎక్కువ పరిచయం లేదు. కాబట్టి పోస్టు మాస్టర్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. పోస్టు మాస్టర్ కొంతకాలంగా ఉలాపూర్లా తన విధులు నిర్వహిస్తున్నాడు. కాలం గడిచినా కొద్దీ పోస్టు మాస్టర్ అందరికీ సుపరిచితుడు అయిండు. కాకపోతే పట్టణంలో పుట్టి పెరిగినందువల్ల పోస్టు మాస్టర్ది కలుపుగోలు స్వభావం కాదు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తాను ఉలాపూర్లో ఉండవలసిన వ్యక్తిని కాదు అని పోస్టు మాస్టర్ అనుకుంటాడు. కానీ ఉద్యోగరీత్యా తను ఆ గ్రామంలో ఉండవలసి వస్తున్నది. తాను కలకత్తాలో తప్ప ఇంకెక్కడా కూడా ఉండలేను అని అనుకుంటున్నాడు. పోస్టు మాస్టర్కి వచ్చే జీతం చాలా తక్కువ. అతను తన వంట తనే చేసుకుంటాడు. అతనికి ఇంటి పని ఇంకా వంట పనిలా రతన్ అనే ఒక 12 ఏళ్ల అమ్మాయి సహాయం చేస్తున్నది. రతన్ ఒక అనాథ అమ్మాయి. తనకి ఇల్లు లేదు, తనకంటూ ఎవరూ లేరు. పోస్టు మాస్టర్ రతన్ని చేరదీసిండు. రతన్ పోస్టు మాస్టర్కి చేదోడు వాదోడుగా ఉంటది. పోస్టు మాస్టర్ ఇంట్లోనే రతన్ భోజనం చేస్తుంది. రతన్ పోస్టు మాస్టర్ని దాదాబాబు అని పిలుస్తుంది. పోస్టాఫీస్ పనివేళలు పూర్తయినాక సాయంత్రం పోస్టు మాస్టర్ తన గదిలో దీపం వెలుగులో కూర్చొని చదువుకుంటాడు. రతన్ వంటగదిలో ఏదైనా పని చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం పోస్టు మాస్టర్ టీ కోసం రతన్ని పిలుస్తాడు. అప్పుడు రతన్ వంటగదిలో టీ పెట్టి అతని గదిలోకి తీసుకొని వస్తుంది. ప్రతిరోజు సాయంత్రం సరిగ్గా ఒకే సమయానికి పోస్టు మాస్టర్ రతన్ని టీ కోసం పిలుస్తాడు. రతన్ టీని తీసుకువచ్చి తనకి ఇచ్చిన తర్వాత తనతో మాట్లాడతాడు. రతన్ని తన బాల్యం గురించి అడుగుతాడు. తన తల్లిదండ్రులు తనని ఎట్లా చూసుకునేవాళ్ళు అని అడుగుతాడు. ప్రతిరోజు తనకి గుర్తున్నంత వరకు తన బాల్యంలోని విషయాలని పోస్టు మాస్టర్కి రతన్ చెప్తుంది. తన తల్లిదండ్రులు తనని ప్రేమగా చూసుకునేవాళ్ళు అని చెప్తుంది. ప్రత్యేకంగా తన తండ్రి గురించి చెప్తుంది. తన తండ్రి రోజంతా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత తనని చాలా ప్రేమ చేసేవాడని, గారాబం చేసేవాడని చెప్తుంది. రతన్ ఇంకా తన తమ్ముడు ఇద్దరు కలిసి వర్షాకాలంలో విరిగిన చెట్టు కొమ్మలతోని నదిల చేపలు పట్టేవాళ్ళు అని పోస్టు మాస్టర్కి చెప్తుంది. ప్రతిరోజు తన మనసులో నాటుకున్న చిన్ననాటి జ్ఞాపకాలన్నిటినీ రతన్ పోస్టు మాస్టర్తోని పంచుకుంటుంది. పోస్టు మాస్టర్ ఇంకా రతన్లు ప్రతిరోజు సాయంత్రం ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. ఈ మాటలతోని రాత్రి అయ్యేది. ఒక్కోసారి పోస్టు మాస్టర్ అలసట వల్ల, నిద్ర వల్ల వంట చేయలేకపోయేటోడు. ఉదయం వండిన కూర ఉండేది. అట్లాంటప్పుడు రతన్ వంట చేసేది, చపాతీలని చేసేది. ప్రతిరోజు రాత్రి పోస్టు మాస్టర్ ఇంకా రతన్ ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం చేస్తూ పోస్టు మాస్టర్ రతన్కి తన కుటుంబం గురించి, తన తల్లిదండ్రుల గురించి, తన తమ్ముడి గురించి, ఇంకా తన అక్క గురించి చెప్తాడు. పోస్టు మాస్టర్ తన కుటుంబం గురించి రతన్కి చెప్తుంటే తను ఆసక్తిగా వింటది. ఆసక్తిగా వింటూ పోస్టు మాస్టర్ తల్లిదండ్రులని తన తల్లిదండ్రులుగా, అతని కుటుంబ సభ్యుల్ని తన కుటుంబ సభ్యులుగా రతన్ భావించుతుంది. ఇట్లా రతన్కి పోస్టు మాస్టర్తోని, అతని కుటుంబ సభ్యులతోని విడదీయరాని అనుబంధం ఏర్పడింది. పోస్టు మాస్టర్ తన ఇంటికి, తన కుటుంబ సభ్యులకి దూరంగా ఒక మారుమూల గ్రామంలో ఉంటున్నాడు. తన ఇంటి మీద, తన కుటుంబ సభ్యుల మీద బెంగ పెట్టుకుని ఉలాపూర్ గ్రామంలో కష్టంగా తన విధులు నిర్వహిస్తున్నాడు. రతన్కి తనకంటూ ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేరు, తనకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. తనకి పోస్టు మాస్టర్ కుటుంబ సభ్యులతో ముఖపరిచయం లేకున్నా వాళ్ళ గురించి అతను చెప్తుంటే వాళ్ళని తన సొంత కుటుంబ సభ్యులుగా భావించుతున్నది. పోస్టు మాస్టర్కి మధ్యాహ్నం ఖాళీ సమయం ఉంటుంది. ఆ సమయంలో రతన్కి తాను చదవడం, రాయడం నేర్పిస్తాడు. ఈ విధంగా పోస్టు మాస్టర్ జీవితం ఉలాపూర్లో గడుస్తున్నది. అది వర్షాకాలం. ఊరిలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఊరిలో ఉన్న వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నదీ తీర ప్రాంతం కాబట్టి ఊరంతా జలమయం అయింది. బయటికి ఎటు వెళ్ళినా పడవల వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. అసలైతే ప్రతిరోజు సాయంత్రం సరిగ్గా ఒకే సమయానికి పోస్టు మాస్టర్ రతన్ని టీ కోసం పిలుస్తాడు. కానీ ఆ రోజు పోస్టు మాస్టర్ రతన్ని పిలవలేదు. గదిల నుండి టీ కోసం పిలుపు రాకపోవడంతోనే రతన్ ఆందోళన చెందింది. గదిలకి వెళ్ళి చూసింది. పోస్టు మాస్టర్ తన పడక మీద పడుకొని ఉన్నాడు. అతను నిద్రపోతున్నాడు అని రతన్ అనుకున్నది. కానీ అంతలనే పోస్టు మాస్టర్ రతన్ని నీరసంగా పిలిచిండు. అప్పుడు పోస్టు మాస్టర్ అనారోగ్యంగా ఉన్న విషయం రతన్కి తెలిసింది. రతన్ పోస్టు మాస్టర్ నుదుటి మీద చేయి వేసి చూసింది.
తనకి జ్వరం తీవ్రంగా ఉన్నది. పోస్టు మాస్టర్ చాలా నీరసంగా, తీవ్రమైన జ్వరంతోని దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. తనని చూసుకోవడానికి రతన్ తప్ప ఎవరూ లేరు. తన ఇంటికి, తన కుటుంబానికి దూరంగా మారుమూల గ్రామంలా తీవ్రమైన జ్వరంతోని పోస్టు మాస్టర్ బాధపడుతున్నాడు. రతన్ చిన్ని చేతులు తన నుదిటిని తాకినాయి. రతన్ చేతి స్పర్శ ఇంకా తన చేతి గాజుల చప్పుడు తనకి ఓదార్పునిచ్చినట్లుగా అనిపించింది. పోస్టు మాస్టర్కి రతన్ చేతి స్పర్శ తన తల్లి చేతి స్పర్శలాగా అనిపించింది. తాను ఉన్న పరిస్థితిలా తన తల్లి కానీ, తన సోదరి కానీ తనతో ఉంటే బాగుండు అని పోస్టు మాస్టర్ అనుకున్నాడు. ఆ స్థానాన్ని రతన్ భర్తీ చేసింది. పోస్టు మాస్టర్కి రతన్ ఒక చిన్నపిల్లలాగా కాకుండా తన తల్లిలాగా కనిపించింది. అతన్ని రతన్ కంటికి రెప్పలాగా చూసుకుంటున్నది. పోస్టు మాస్టర్కి చికిత్స కోసం ఊరిలోని డాక్టర్ని రతన్ తీసుకొని వచ్చింది. సమయానికి మాత్రలు అందిస్తూ, ఆహారం ఇంకా నీళ్లు అందిస్తూ కన్నతల్లిలాగా రతన్ పోస్టు మాస్టర్ని చూసుకుంటున్నది. తన ఆరోగ్యం బాగయ్యేదాకా రతన్ నిద్రపోకుండా పోస్టు మాస్టర్ మంచం పక్కనే కూర్చొని అతని ఆరోగ్యాన్ని కంటికి రెప్పలాగా కనిపెట్టుకుంటా ఉన్నది. కనీసం రోజుకి 100 సార్లు పోస్టు మాస్టర్ని తన ఆరోగ్యం ఎట్లా ఉంది అని అడుగుతున్నది. చాలా రోజుల తర్వాత పోస్టు మాస్టర్ ఆరోగ్యం కుదుటపడింది. కానీ జ్వరంతోని అతను చాలా బలహీనపడ్డాడు. అతని ఆరోగ్యం కుదుటపడడంతోని రతన్ మనస్సు కూడా కుదుటపడింది. పోస్టు మాస్టర్కి అనిపించింది, తాను తన ఇంటికి, తన కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడం వల్ల తనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని అనుకున్నాడు. ఇట్లాంటి పరిస్థితి తనకి జీవితంలో ఇంకొకసారి ఎదురు కావద్దు అని అతను అనుకున్నాడు. తన ప్రాణాలని పణంగా పెట్టి తన కుటుంబానికి దూరంగా ఉలాపూర్లో పనిచేయడం సరికాదని పోస్టు మాస్టర్ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కలకత్తాలో ఉన్న తన హెడ్ ఆఫీస్కి అతను ఉత్తరం రాసిండు. తాను కుటుంబానికి దూరంగా ఉన్నాను అనే కారణాన్ని చూపిస్తూ పోస్టు మాస్టర్ ఉత్తరం ద్వారా హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. జ్వరం తగ్గి ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత పోస్టు మాస్టర్ ప్రవర్తనల మార్పు వచ్చింది. తాను కొన్ని రోజులుగా రతన్ని ప్రతిరోజు సాయంత్రం టీ కోసం పిలిచే సమయానికి పిలవడం లేదు. రతన్తోని సాయంత్రం అంతకు ముందులాగా మాట్లాడటం లేదు. మధ్యాహ్న సమయంలో పోస్టు మాస్టర్ రతన్కి చదువు చెప్పడం లేదు. రాత్రి భోజన సమయంలో కూడా అతను రతన్తోని సరిగా మాట్లాడడం లేదు. హెడ్ ఆఫీస్ నుండి తన ఉత్తరానికి రావాల్సిన బదులు కోసం అసహనంగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో పోస్ట్ మాస్టర్ రతన్తోని అంతకు ముందులాగా మాట్లాడటం లేదు. చాలా రోజులు ఇట్లా గడిచినాయి. కానీ ఒకరోజు సాయంత్రం టీ కోసం పిలిచే సమయానికి రతన్ని పిలిచిండు. అప్పుడు వెంటనే రతన్ పోస్ట్ మాస్టర్ గదిలోకి వెళ్ళింది. రతన్, నేను రేపు వెళ్ళిపోతున్నాను అని పోస్ట్ మాస్టర్ అన్నాడు. ఎక్కడికి దాదాబాబు అని రతన్ అన్నది. ఇంటికి వెళ్తున్నాను అని అతను అన్నాడు. మళ్ళా ఎప్పుడు వస్తారు అని రతన్ అడిగింది. మళ్ళీ ఉలాపూర్కి ఇంకెప్పుడు కూడా రాను అని పోస్ట్ మాస్టర్ అన్నాడు. రతన్ అతన్ని ఇంకేమీ అడగలేదు. కానీ పోస్ట్ మాస్టర్ రతన్కి చెప్తున్నాడు, తాను కలకత్తాకి దగ్గరి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకున్నాను అని, ఆ అప్లికేషన్ని హెడ్ ఆఫీస్ వాళ్ళు రిజెక్ట్ చేశారు అని, అందుకోసం తాను తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన సొంత ఊరికి వెళ్తున్నాను అని పోస్ట్ మాస్టర్ రతన్కి చెప్పిండు. ఇట్లా అతను చెప్పిన తర్వాత ఇద్దరూ కూడా చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ రోజు రాత్రి వర్షం పడుతున్నది. రతన్ వంటగదిలోకి పోయి భోజనం కోసం చపాతీలను తయారు చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు రతన్ ఉదాసీనంగా, పరధ్యానంగా చపాతీలను చేసింది. ఆ రోజు భోజనం చేసేటప్పుడు రతన్ పోస్టు మాస్టర్తోని, దాదాబాబు, నన్ను మీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్తారా అని అడిగింది. దానికి అతను చిరునవ్వుతో, నేను నిన్ను తీసుకెళ్లలేను అని అన్నాడు. దానికి కారణం రతన్ అడగలేదు. పోస్టు మాస్టర్ చెప్పలేదు. ఆ రోజు రాత్రి రతన్ చాలా బాధతో ఉన్నది. పోస్టు మాస్టర్ తనతో పాటు తనని తీసుకెళ్లలేను అన్న మాటని రతన్ జీర్ణించుకోలేకపోతున్నది. పోస్టు మాస్టర్ మరుసటి రోజు కలకత్తాకి వెళ్తున్నాడు. కాబట్టి ఏ సమయంలో తను బయలుదేరుతాడో తెలియదు. కాబట్టి ఉదయం తన స్నానానికి కావలసిన నీళ్ళని నదికి వెళ్ళి ఒక బకెట్ల రతన్ తీసుకొని వచ్చింది. తర్వాత నిద్రపోయింది. ఉదయం పోస్టు మాస్టర్ స్నానం చేసిన తర్వాత రతన్ని పిలిచిండు. రతన్తో తన స్థానంలో కొత్త పోస్టు మాస్టర్ వస్తున్నాడని చెప్పిండు. అతను నిన్ను బాగా చూసుకుంటాడు, నేను అతనికి చెప్తాను, నువ్వు బాధపడొద్దు అని పోస్టు మాస్టర్ రతన్కి చెప్పిండు. అది విని రతన్ చాలా బాధపడింది. ఆ మాటల్ని రతన్ తట్టుకోలేకపోయింది. తాను ఏడవడం ప్రారంభించింది. నన్ను బాగా చూసుకోమని మీరు ఎవరికీ కూడా చెప్పొద్దు అని రతన్ ఏడుస్తూ అన్నది. దాదాబాబు, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇక్కడ ఉండను అని రతన్ చాలా ఆవేశంతో, భావోద్వేగంతో అన్నది. రతన్ ఎప్పుడూ కూడా అట్లా భావోద్వేగానికి గురి కాలేదు. ఆ రోజు కొత్త పోస్టు మాస్టర్ ఉలాపూర్ పోస్ట్ ఆఫీస్ బాధ్యతలు తీసుకోవడానికి వచ్చిండు. పోస్టు మాస్టర్ కొత్తగా వచ్చిన పోస్టు మాస్టర్కి తన బాధ్యతలను అప్పజెప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తాకి వెళ్తున్నాడు. పోస్టు మాస్టర్ కలకత్తాకి బయలుదేరే ముందు రతన్తోని మాట్లాడిండు. రతన్, నీకు నేను ఎప్పుడూ కూడా ఏమీ ఇవ్వలేదు. నువ్వు నాకు చాలా సహాయం చేసినావు అని తనకి ఆ నెల వచ్చిన జీతం డబ్బులో తన ప్రయాణ ఖర్చులకు డబ్బు మిగుల్చుకొని మిగతా డబ్బు మొత్తాన్ని రతన్కి ఇచ్చిండు. దానికి రతన్ ఏడ్చి, దాదాబాబు, నాకు మీరు డబ్బు ఇవ్వద్దు అని ప్రాధేయపడ్డది. రతన్ ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తుతూ వెళ్ళిపోయింది.
పోస్టు మాస్టర్ బాధతో నిట్టూర్పుతో తన సంచిని భుజానికి వేసుకొని గొడుగుని పట్టుకొని పడవ వైపు నడుస్తూ వెళ్ళిండు. పోస్టు మాస్టర్ పడవ ఎక్కిన తర్వాత తన ప్రయాణం మొదలైంది. రతన్ గురించి ఆలోచిస్తూ తన మనసు బరువెక్కింది. బాధతో ఏడుస్తూ వెళ్ళిపోయిన రతన్ని తలుచుకొని తన మనసు బరువెక్కింది. బాధతో పోస్టు మాస్టర్ తన ప్రయాణాన్ని కొనసాగించిండు. రతన్ని తనతో పాటు తీసుకువస్తే బాగుండేది అని పోస్టు మాస్టర్ ఒక్క క్షణం అనుకున్నాడు. ఆలోచిస్తుండగానే పడవ ఉలాపూర్ దాటింది. జీవితంలో ఏ బంధము కూడా శాశ్వతం కాదు అని పోస్టు మాస్టర్ మనసులా అనుకుంటున్నాడు. రతన్ చిన్నపిల్ల, తనకి చాలా భవిష్యత్తు ఉంది. తాను ఊలాపూర్లో శాశ్వతంగా ఉండటానికి రాలేదు అని పోస్టు మాస్టర్ అనుకుంటున్నాడు. తాను ఎప్పుడైనా ఊలాపూర్ని వదిలి వేరే ఊరికి వెళ్లాల్సిందే అని పోస్టు మాస్టర్ తనని తాను సముదాయించుకున్నాడు. కలకత్తా వైపు తన ప్రయాణాన్ని కొనసాగించిండు.